ఉండి మీరెక్కల కింద నాయన మమ్మల్ని భద్రపరిచి మరి యొక్క నూతన ప్రభుదినములోకి మమ్మల్ని నడిపించిన దేవాతి దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిస్వా ప్రార్థనా మందిరములు ప్రియబిడ్డలమైనటువంటి మేము చిన్న మందగా చేరి మీ కృపాసనం ఎదుట సాగిలపడి మీరు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేతబూని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకొనుటకు మీరిస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. రావాల్సినటువంటి బిడ్డలను కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. సకాలంలో ప్రభువా వారిని సిద్ధపరిచి మీ సన్నిధి సహవాసం కలిగి ఉన్నట్టుకు కృప చూపించమని వేడుకొనుచూ ఉన్నాను. మా దేవా మీ దాసులను జ్ఞాపకం చేసుకుని ఆయన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో నింపమని వేడుకొనుచూ ఉన్నాను. మా నాయన ఇంతవరకును స్తుతి గీతాల ద్వారా మీ ఘనమైన నామము మయంపరచబడుటకు కృపణిస్తూ వచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరలా తిరిగి ఆరాధనకు ముందుగానే ప్రభువా మా దేవా మా ప్రభువా మీరు ఇచ్చినటువంటి వాక్య భాగమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మేము ఏ రీతిగా ఆరాధించాలో మిమ్మల్ని స్తుతించాలో చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి మర్మములతో నాయన మమ్మలను మీరు మాతో మాట్లాడండి. బలహీనులను అయోగ్యుడను అపాత్రుడను మీ పక్షముగా తీసుకుని వచ్చారు ప్రభువా స్తోత్రాలు. సిలువ సాటును మరుగుపరచు ప్రభువా నా నోటిని మాత్రము బోరగా వాడుకొనమని రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనిస్తే అపోస్తుడైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ పితరులు వీరివారు శరీరమును బట్టి యేసుక్రీస్తు వీరిలో నుండి వచ్చాడు అని అనేక రీతులుగా అతను రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధుల ఎడల వారి క్రియల వలన పౌలు వేదన చెందుతూ ఉత్తరం రాశాడు. వారు దేవుని సన్నిధిలో ఏ రీతిగా గడపాలో, దేవుని సన్నిధిలో చేరి వచ్చి వారు ఏ రీతిగా ఆరాధన చేయాలో వారు కొంత వెనుకబడినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి బిడ్డలను ప్రోత్సహిస్తూ మీకు ఇచ్చినటువంటి ఆధిక్యతలు, వారికి ఇచ్చినటువంటి దేవాతి దేవుడైనటువంటి యెహోవా దేవుడు వారిని ఏర్పరచుకొని వారి పితరుల ద్వారా ఆ ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆధిక్యతలను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. శరీరమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారిలో నుండి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఎవరు? సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వమును సృజించినటువంటి దేవుడు, సమస్తమును నోటి వాక్కు చేత తన మాట చేత సమస్తాన్ని ఏం చేశాడు? ఆయన సృజించాడు. అలాంటి దేవుడును మీరు ఆరాధించాలి. ఆయన స్తోత్రార్హుడైనటువంటి వాడు. ఆయన నిరంతరము యుగ యుగముల వరకు ఆయనను మనం బ్రతికినంత కాలము, మన గొంతులో ఊపిరి ఉన్నంత కాలము కూడా మనం ఆయన ఏం చేయాలా? స్తుతించి ఘనపరిచే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నిరంతరము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన మహత్గల మాట చేత సమస్తాన్ని సృజించినటువంటి దేవుడే. అవును, వాస్తవమే. ఇజ్రాయేల్ పక్షముగా దేవుడు వారి ఎడల చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, వారిని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, కార్యాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ బలహీనులైనటువంటి రోమాలో ఉన్నటువంటి ప్రజలు, పరిశుద్ధులైనటువంటి వారి ఎడల బహు దుఃఖాక్రాంతుడైపోయాడు అపోస్తుడైనటువంటి పౌలు. వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట ఈ అధ్యాయంలో. అలాగే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పాపముల విషయములో తానే శుద్ధీకరణ చేసినటువంటి వాడు ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు.
పాపముల విషయములు ఆయన ఏం చేశాడు? శుద్ధి చేశాడు. పాపములను కడిగి వేశాడు. పాపముల నుండి విమోచించినటువంటి ఆయన నిరంతరము సర్వాధికారి అయి ఉన్నాడు. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నటువంటి ఆ దేవునిని నీవు నేను కూడా సాగిలపడించాలి, ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమంటాడు? 4వ అధ్యాయము 23వ వచనములో అంటాడు, ఏమంటాడు చూడండి. పరలోకపు తండ్రి యొక్క కోరిక, ఆయన కోరిక ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చదువమ్మ వచ్చిన భాగాన్ని. ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తనను ఆరాధించువారు అట్టివారే కావాలనని ఏం కోరుచున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనకు అనేకమైన మన ఎడల కోరికలు ఉన్నాయి. నా కుమారులు, నా కుమార్తెలు ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా ప్రవర్తించాలి, యథార్థత కలిగి ఉండాలి, సత్యము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. ఆయన కోరికలు అనేకమైనటువంటి కోరికలలో ఇదొక కోరిక. ఏ కోరిక అది? ఏ కోరిక? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధించే కాలము వచ్చుచు ఉన్నది, అది వచ్చే ఉన్నది. మనం ఇప్పుడేం చేయాలా? మనం ఎవరిని ఆరాధించాలి? ఆయన నిరంతరము స్తోత్రాడు అయినటువంటి దేవుడు. వారు ఇజ్రాయేల్ ప్రజలు యెహోవాను వారు ఆరాధిస్తూ ఉన్నారు. నీవు నేను కూడా. అందుకనే ఆ వచన భాగాన్ని ఒకసారి చదవమ్మా. రోమీ 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రాడుగా ఉన్నాడు. ఆయన సర్వాధికారి. క్రీస్తు వీరిలో పుట్టాడు. ఆ క్రీస్తు ఎలాంటి వాడు? నీవు నేను చేసే ఆరాధన చేసే ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు? 2-3 విషయాలు లేకపోతే 5 విషయాలు మనము గమనించి లేఖన భాగాన్ని అనుసరించి, లేఖన భాగంలో ఉన్నటువంటి వాక్యమును అనుసరించి ఆ రీతిగా స్తుతించబద్ధులమై ఉన్నాం. గమనించండి. మొదటిగా చూస్తే కీర్తన 81:1 వచనం చదువమ్మా. కీర్తన 81:1. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి ఎంతో హర్షించుచు ఉన్నాడు. మన 81:1 మనకి బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి. నీవు నేను ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు? బలమైన దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు. ఆ బలవంతుడైనటువంటి దేవునిని మనము ఏం చేయాలి? ఆనందగానములతో దేవునిని మనము స్తుతించి ఘనపరిచి ఆరాధించబద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఆరాధనకు చేరి వచ్చినటువంటి మనము కూడా ఆయన నిరంతరము స్తోత్రారుడై ఉన్నటువంటి ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడిని మనం ఏం చేయాలి? ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవునిని మనము ఆనందగానములతో ఆయనని స్తుతించబద్ధులమై ఉన్నాము. అందుకనే యెషయా గ్రంథము 9వ అధ్యాయములో అంటాడు, ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు? ఆయన లక్షణాలేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. నిజమే, ఆయన మహాబలము కలిగినటువంటి వాడు. మనం ఎలాంటి వారము? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. అదే అధ్యాయం రోమీయులకు రాసిన. ఏలయనగా మనం ఇంకా నువ్వు బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకై. మనమెవరము? బలహీనులమై ఉన్నాము. బలహీనులమైనటువంటి బలవంతుడైనటువంటి దేవుడు
బలహీనమైనటువంటి మనలను ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే తన ప్రాణాన్ని పెట్టుటకు ఇష్టపడినటువంటి ప్రేమ అది. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? ఎవరైనాను ఎదుటివారి కొరకు ప్రాణం పెడతారా? అది ఎంత మంచివాడైనాను సరే ఎవరైనా ప్రాణం పెడతాడా? పెట్టడు. కానీ ఈ ఆశ్చర్యకరుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బలహీనుల కొరకై యుక్త కాలమందు ఆయన ఏం చేశాడు? చనిపోయాడు. ఎవరి కొరకై చనిపోయాడు? బలహీనులమైన భక్తిహీనులమైనటువంటి మన కొరకై చనిపోయాడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. భక్తిహీనులమైనటువంటి మన కొరకై ఆయన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూస్తే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడును. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకములో ప్రవేశించింది. పాపమునకు మనము ఏమైపోయాము? దాసులమైపోయాము. కనుకనే మనం బలహీనమైపోయాం. మనం ఎందుకు బలహీనమైపోయామంటే దేనన్నా ఒక దానికి బానిసత్వం అయిపోతాం. చూడండి, తాగుడుంది, తాగుడికి వాడు బలహీనుడైపోయాడు రా అంటాం. సిగరెట్లకు బానిసుడైపోయాడు. అలాగే ఏదో ఒక విషయంలో మనం బలహీనమైపోయాము. మనం ఏమయ్యాం? ఇప్పుడు పాపమునకు దాసులమైపోయాము. కనుక మనం ఇప్పుడు బలహీనమైపోయినటువంటి వారముగా లేఖన భాగం తెలియపరుస్తూ ఉన్నది. మనం బలహీనమైనటువంటి మన కొరకై ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, నిరంతరము స్తోత్రారుడైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అందును బట్టి మనం ఏం చేయాలా? దేవునిని స్తుతించాలి. అందుకనే లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నది. లూకాసు వార్తలో 18 సంవత్సరాల నుండి బలహీనపడినటువంటి ఒక దెయ్యం పట్టిన ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా ఈ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచగానే వంగి ఉంది. ఏం చూస్తుంది? వంగితే ఏం కనిపిస్తుంది? నుంచుంటే ఏం కనిపిస్తుంది? నడుము వంగటం అంటే ఏంటి అసలు? బలహీనులకు నడుము వంగిద్ది. వృద్ధాప్యంలో ఉన్నవారు ఒంగోలు నడుస్తారు. మేమంతే. ఇప్పుడు ఇంత వృద్ధాప్యంలో ఇంకా కొద్ది ముందు కాలం పోతే మేము కూడా ఒంగోలు నడవాల్సి వస్తుంది. కానీ బైబుల్ అలా చెప్తున్నా. బైబుల్ ఏం చెప్తూ ఉందంటే వంగటం అనేది మనస్సును జ్ఞాపకం చేస్తున్నది. చదవండి ఆ వచ్చిన భాగాన్ని. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు పత్రిక, మనం పాపముల విషయమై చనిపోయి 1 పేతురు పత్రిక 1:13 అబ్బా, క్షమించాలి, 1:13. కాబట్టి మనస్సును నడుము పట్టుకొని నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై, ఆ మనస్సు వంగిపోయింది. నిబ్బరమైనటువంటి మనస్సు లేదు, స్థిరమైనటువంటి మనస్సు లేదు. ఆమె మనస్సు బలహీనపడిపోయింది. కనుకనే అవేమైపోయింది? దేవునిని చూడవలసినటువంటి ఆమె దేవుని వైపు ఆకాశమందు ఆశీనుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు, నిరంతరము స్తోత్రాలు అయినటువంటి దేవుని వైపు చూడవలసినటువంటి ఆమె యొక్క మనస్సు బలహీనపడిపోయి దేవుని వైపు చూడవలసినటువంటి ఆ మనస్సు ఏమైపోయిందంటే, ఆ మనస్సు లోకం వైపు చూసే మనస్సు, భూమి వైపు చూసే మనస్సు అయిపోయింది. అలాంటి వ్యక్తి 18 సంవత్సరాల నుండి ఆ దెయ్యము పట్టినటువంటి, ఆ మనస్సు బలహీనపడినటువంటి ఆ వ్యక్తిని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము స్తోత్రారుడైనటువంటి వాడు, ఆయన ఎవరు? సర్వాధికారి అయినటువంటి దేవుడు చూసి ఆమె ఎడల జాలి పడ్డాడు. ఆమెను దగ్గరికి పిలిచాడు, చేతులు ఉంచాడు. ఆమె ఎడల కనికర పడ్డాడు, చేతులు ఉంచాడు. ఆమెకు ఏం చేశాడు? వంగి ఉన్నటువంటి మనిషిని ఏం చేశాడు?
స్వస్థత పరిచాడు. ఆమె ఏం చేసింది? చక్కగా నిటారుగా నిలవబడి ఇప్పుడు ఏం చేసింది? స్వస్థత పరిచినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవునిని చూసింది. నువ్వే కదయ్యా, ఇంత గొప్ప దేవుడు అయ్యా, వంగి ఉన్నటువంటి నా మనస్సు, కృంగి ఉన్నటువంటి మనస్సు, పాపములో ఉన్నటువంటి మనస్సు, పాపము హెచ్చల కొరకై ప్రయాసపడుచు బలహీనదారులైనటువంటి నన్ను నీ ముఖ దర్శనము చేసుకునే భాగ్యం ఇచ్చింది ఆయన. నిన్ను నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ వెళ్ళిపోయిందామా. వెళ్ళి ఆమె ఏం చేసింది? దేవునిని మహిమపరుస్తూ వెళ్ళింది. బలహీనురాలైనటువంటి ఆమె ఏమైంది? బలవంతురాలైపోయింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆమెను ఏం చేశాడు దేవుడు? చేతులుంచి ఆమె పేరు ఏం చేశాడు? చేతులుంచాడు. చేతులుంచగానే ఆమె నిటారుగా నిలబడింది. మరి నీవు నేను కూడా వంగిన స్థితిలోనే ఉన్నాం. బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి మనము బలహీనలో ఉండి ఆ బలహీనత వలన, పాపము వచ్చు జీతము వలన మనము వంగిపోయి ఉన్నాం. మనము లోకం వైపు చూస్తున్నటువంటి మనలను కూడా ఆయనైతే ఆ చేతులలో గాయాలు, ఆ పవిత్రమైనటువంటి చేతులతో ఆమెను తాకగానే ఆమె బలహీనరాలైనటువంటి ఆమె బలపడి దేవుని వైపు చూసింది. నీవు నేను దేవుని వైపు చూడాలంటే, దేవుని వద్దకు చేరాలంటే ఆ పవిత్రమైన చేతులు, ఆ స్వస్థత పరిచే చేతులు, ఆ చేతులలో గాయపరచబడ్డాయి. ఏమైంది? ఆ చేతుల్లో ఆ పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపంలో చెరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, నిరంతరము స్తోత్రారుడైనటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై వంగిపోయిన స్థితిలో పాపములో పడిపోయినటువంటి నిన్ను నన్ను కూడా స్వస్థత పరచుట కొరకై ఆయన గాయపరచబడ్డాడు. ఆయన ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు. ఆయన చేతులు, ఆమె చేతులు ఉంచగానే స్వస్థత పడింది. ఆయన కల్వరిలో 2 కైల మధ్య వేలాడబడినప్పుడు చేతులలో గుండా మన యొక్క అమూల్యమైనటువంటి రక్తము చిందించ ద్వారా నీవు నేను స్వస్థత పడ్డావు. అందుని బట్టి దేవునిని నువ్వు నేనేం చేయాలా? ఏం చేయాలా? దేవునిని, సర్వాధికారి అయినటువంటి బలవంతుడైనటువంటి దేవుని నువ్వేం చేయాలా? ఆ బలవంతుడైనటువంటి దేవుడిని, బలహీనమైనటువంటి మనల్ని బలపరిచిన దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. సర్వాధికారి అయినటువంటి దేవా, బలవంతుడైనటువంటి దేవా, వంగి ఉన్న స్థితిలో ఉన్నటువంటి నన్ను బలపరిచిన దేవా, నేను స్తుతిస్తున్నానయ్యా. మరి దేవునిని మనస్సారా దేవునిని స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాం. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయంలోనే మిట్ట మధ్యాహ్న కాల సమయం 3 గంటల వేళ ఇజ్రాయేల్ ప్రజలు ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉంది వారికి ధర్మశాస్త్రములు. పేతురులు, యోహానులు శృంగారం అనే దేవాలయం వద్ద వారు దేవాలయములకు ఎక్కి వెళ్ళొచ్చు ఉండగా, చూడండి అది 3:7 చదువు. అపోస్తుల కార్యాలు 3:7. ఆయన కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను బలము పొందెను. వాడు దిగ్గున చేసి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు, దేవునిని స్తుతించుతూ వారితో కూడా దేవాలయమునకు వెళ్ళాను. వారు ఏం చేశారు? అక్కడే ఉంటది చదివితే. ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఆయనని స్వస్థత పరిచారు. బలవంతుడైనటువంటి దేవుని యొక్క నామములో స్వస్థత ఉన్నది. ఆ నామములోనే దేవాలయము దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తిని వారు వెండి బంగారం మా వద్ద లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇస్తామని చెప్పి ఆ నామములోనే ఆయన ఏం చేశారు? ఆ నామము బలమైన నామము, ఆ నామము ఉన్నతమైన నామము, ఆ నామము అన్ని నామముల కంటే పైనామమున ఉన్నటువంటి నామము, సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క నామము, బలము కలిగినటువంటి నామములోనే బలహీనుడైనటువంటి వ్యక్తిని ఏం చేశాడు? లేపాడు. లేపితే అతను ఏం చేశాడు? గంతులు వేయచ్చు దేవాలయంలోకి వెళ్ళి దేవునిని స్తుతించి ఆరాధించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీ నా స్థితి పడిపోయిన స్థితి, పాపమనే వ్యాధిలో పడిపోయినటువంటి ఆ స్థితిలో ఆ ఘనమైన నామమే
నిన్ను నన్ను ఈ దినము ఈ రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు పాదపీఠం వద్దకు తీసుకొని వచ్చిందంటే ఆ నామము బలమైనటువంటి నామము ద్వారానే. అందుని బట్టి దేవుని నీవు నేనేం చేయాలా? స్తుతించి ఘనపరిచే వారముగా ఉండాలి. రెండవదిగా మనం గమనిస్తే మొదటి దశలోనికి అపోస్తులైనటువంటి పౌలు మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఇక్కడ గమనిస్తే ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. గమనించమ్మా, చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. తెలియజెప్పుచున్నారు, విగ్రహములను విడిచిపెట్టి జీవం కలిగిన వాళ్ళు సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి యేసు రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న పరలోకము నుండి వచ్చునని చాలు చాలమ్మ. ఆయన ఎవరు? సత్యవంతుడుకు దేవుడు. ఆయన ఎవరు? సత్యము. ఆయనలో ఏముంది? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. బలవంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను బలపరిచే దేవుడుగా వచ్చాడు. బలవంతుడైనటువంటి దేవుడు, బలహీనులమైనటువంటి మన కొరకై బలవంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను బలపరచుడు కొరకై ఆ కల్వరిలో చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడైతే ఆయన ఏమయ్యాడు? ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలా చూడండి, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మన జీవితాలలో సత్యము లేనటువంటి వారము, అసత్యమైనటువంటి వారము, అబద్ధికులము, మోసగాండ్రలము, అబద్ధములోనే జీవిస్తున్నటువంటి మనలను ఆ అపోస్తులైనటువంటి పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను మనం ఇప్పుడు గమనిస్తాము. చదవండి, 2వ తిమోతి 2:18. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు వారి కొరుకుడు పుండు, ఒక పుండు ఉందనుకో, అది ఏమవుతుంది? పాకిద్దిక. కొరుకుడు పుండులు అంటారు వాటిని. ఒక చోట పుండు వచ్చిందనుకో, అలాగే మన మాటలు, అబద్ధపు మాటలు ఏమవుతాయి? అవి కొరుకుడు పుండులాగా ప్రాకుతాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో షురైనును ఫిలేతును ఉన్నారు. పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్య విషయమును తప్పిపోయి కొందరిని వారు చెడిపోవటం మాత్రమే కాదు, పునరుద్ధానము లేదని చెప్పి సంఘములో అనేక మందిని ఏం చెబుతున్నారు? కొరుకుడు పుండులాగా ప్రాకుచూ ఉన్నటువంటి వారు. ప్రభునందు ప్రియమైన నీవు నేను కూడా ఒకప్పుడు అలాంటి వారమే కదా. మన మాటలు, మన క్రియలు యథార్థత లేనటువంటివి, సత్యము లేనటువంటివి, అసత్యములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా సత్యములోకి లాగుడు కొరకై నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని చెప్పినటువంటి దేవాతి దేవుడు నీ కొరకై నా కొరకై ఈ లోకంలోకి వచ్చాడు. వచ్చి నిన్ను ఏం చేశాడు? ఆయన కొరుకుడు పుండు పాకుచూ ఉన్నటువంటి మన మాటలను బట్టి ఆయన ఏం చేశాడంటే, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన నీ కొరకై నా కొరకై ఆ కల్వరిలో చేసినటువంటి పుణ్యకార్యము ద్వారా నిన్ను నన్ను సత్యవంతులుగా చేశాడు. అందుకనే కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో 6-7 వచనాల్లో ఉంటుంది అనమాట. చదువు ఒకసారి. నా అంతరంగములో సత్యమును కోరుచున్నాను, నా హృదయములలో పాపమున్నది. దావీదు అంటున్నాడు అనమాట ఈ మాటలు. ఆయన అంతరంగములో ఏముంది? ఆయన అంతరంగములో సత్యము లేదు. నా అంతరంగములో సత్యము లేదు, నా హృదయములో పాపమున్నది. ఏముంది? సత్యము ఉండవలసినటువంటి హృదయము, సత్యము పలకవలసినటువంటి మనస్సు. ఇప్పుడు ఏమైంది? నా హృదయంలో ఏముంటుంది? పాపము ఉన్నది. ఇస్సోపుతో నన్ను కడుగు.
ఏమంటున్నాడు? ఆ పాపాన్ని ఏమంటున్నాడు? నా పాపమును హిస్సోపుతో కడుగు. అది హిస్సోపు అనేది ఒక చెట్టు, అది గోడలపై మొలిచే చెట్టు. సొలొమోను మహారాజు వృక్షశాస్త్రాన్ని గురించి కూడా రాశాడు, ఆ చెట్టుల గురించి కూడా రాశాడు. హిస్సోపు అనేది పాత నిబంధన కాలంలో కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని పారు నీటిలో ఆ హిస్సోపుతో ఇంకా కొన్ని వస్తువులు, ఎర్ర నూలు కర్ర, ఎర్ర నూలు ఎన్నిటిని తీసి హిస్సోపు దానిలో ముంచి దానిని ఎక్కడైతే కుష్టి అనేది ఉంటుందో అక్కడ హిస్సోపుతో రాస్తే కుష్టి వ్యాధి తగ్గిపోతుంది. పాపంని దావీదు మహారాజు తాను చేసినటువంటి పాపాన్ని ఏ రీతిగా పోల్చుకుంటున్నాడంటే అది కుష్టి వ్యాధితో పోల్చుకుంటున్నాడు. నా పాపమును నా అంతరంగములో ఉన్నటువంటి పాపమును అయ్యా దేవా, సర్వాధికారి అయినటువంటి దేవా, నన్ను హిస్సోపుతో కడుగు నాయనా అంటున్నాడు. హిస్సోపుతో నన్ను శుభ్రపరచు. మరి నీ నా పాపాన్ని ఎలా కడిగాడు? అరికాలు మొదలుకొని నడిరెత్తి వరకును స్వస్థత ఏ కొంచెమైనను లేక కొన్ని సచ్చి పడి ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆ కలువరిలో కార్చిన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు మీ కొరకై నా కొరకై బలహీన పడిపోయాడు. ఆ కుమారుడు నీ కొరకై నా కొరకై కలువరిలో కార్చిన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా నిన్ను నన్ను కడిగాడు. హిస్సోపుతో కడిగాడు. దావీదుని పవిత్రుడిగా చేశాడు. నా హృదయానుసారుడైనటువంటి మనుషుడిగా వచ్చాడు. నిన్ను నన్ను కూడా రక్తము చేత కడిగాడు, శుభ్రపరిచాడు, సుగంధ పరిమళ వాసనగా చేశాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, అందుని బట్టి దేవునిని మనం ఏం చేయాలా? స్తుతించాలి. బలవంతుడైనటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు. చూడండి, యెషయా గ్రంథము 59 అనుకుంటా, 59:14. సత్యము సంత వీధులలో పడి ఉన్నది, ధర్మము సత్యము లేకపోయాను. ప్రభునందు ప్రియమైన సత్యము సంత వీధులలో పడి ఉన్నది. సంత వీధులలో పడి ఉన్నావు. సత్యము లేనటువంటి వారమై ఉన్నటువంటి మనలను ప్రభు రక్షించుకున్నాడు. అందును బట్టి ప్రభువుని మనము స్తుతించబద్దులమై ఉన్నాం. నేనే మార్గమును, నేనే సత్యమును, జీవాన్నిచ్చాడు. మార్గములు ఆయన సత్యముతో ఆయన ఏం చేశాడంటే చనిపోయినటువంటి మనల్ని మనకి జీవాన్నిచ్చాడు. ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు నీకు నాకేమిచ్చాడు? జీవాన్నిచ్చాడు, బ్రతికించాడు నిన్ను నన్ను. సంత వీధులలో పడిపోయినటువంటి మనము, సత్యం అసత్యముతో ఉన్నటువంటి మనలను ఆయన కాపాడాడు. అందును బట్టి ప్రభువును మనము స్తుతించబద్దులమై ఉన్నాము. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మూడవదిగా మనం గమనిస్తే 1 కొరింథీ పత్రిక 5:15 1 కొరింథీ పత్రిక 15:57 ఆయనను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించుచున్న దేవునికి ఎందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు? జయమునిచ్చాడు, విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు కదా. బలవంతుడైనటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు, ఆయన జయాన్నిచ్చే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? సర్వాధికారి అయినటువంటి దేవుడు, నిరంతరము స్తోత్రారుడైనటువంటి దేవుడు. నిన్ను నన్ను బలహీనమైనటువంటి మనలను బలవంతులుగా చేసినటువంటి దేవుడు. అసత్యములో ఉన్నటువంటి మనలను సత్యములోకి నడిపించినటువంటి దేవుడు. ఇప్పుడు బలహీనమైనటువంటి మనకి జయం లేదు, దేనిలో కూడా మనము దేనిలో పోరాటం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని అలాంటి నీ పక్షముగా నా పక్షముగా ఆయన పోరాడినటువంటి వాడు. జయవీరుడు, జయశీలి. ప్రభునందు ప్రియమైన 5వ వచనం చదువమ్మ. అక్కడే ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అంటున్నాడు. చూడమ్మా, చదువు అక్కడ.
విజయమందు మరణము. మరణం అంటే మరణపు ముళ్ళు అంటే పాపపు ముళ్ళు. పాపముకున్నటువంటి బలమేది? ధర్మశాస్త్రము నుండి మనకి ఏం కలిగింది? విడుదల కలిగింది. ఓ మరణమా నీ ముళ్ళు, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ధర్మశాస్త్రం అనే కాడి కింద బ్రగుచ్చు ఉన్నటువంటి మనలను, మరణ బలము నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విడుదల కలిగించాడు, జయాన్నిచ్చాడు. అందుకని రోమాపత్రిక 8:37 అంటాడు, ఆయన మనలను ప్రేమించను. వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయమును పొందుతున్నాము. చెడిపోయిన మనలను, పాడైపోయిన మనలను ఆయన ప్రేమించి, ఆయన దయ, ఆయన కృప ద్వారా మనకు జయాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుని మనము ఏం చేయాలా? స్తుతించబద్దులమై ఉన్నాం. 3 విషయాలు ఉన్నాయి. నిరంతరము సర్వాధికారి అయినటువంటి దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని అపోస్తుడైనటువంటి పౌలు చెప్పుచూ ఉన్నాడు. నా విషయంలో ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆ యేసు క్రీస్తు ప్రభువారు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నటువంటి ఆ దేవుడు నీ ఎడల నా ఎడల చేసినటువంటి 3 కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. బలహీనమైనటువంటి మనల్ని ఏం చేశాడు? బలపరిచాడు. ఏం చేశాడు? మనల్ని బలహీనమైనటువంటి మనలను వంగిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో, మనస్సు కృంగిన స్థితిలో, పాపమనే వ్యాధిలో ఉన్నటువంటి నన్ను లేవనెత్తేం చేశాడు? బలపరిచాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అసత్యముతో ఉన్నటువంటి మనలను సత్యములోకి నడిపించాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మనము ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నటువంటి నన్ను కూడా మరణ బలము చేత మరణాన్ని జయించి బలాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువుని మనం ఏం చేయాలా? స్తుతించ భక్తులమై ఉన్నాం. ఈ 3 విషయాలు చాలా ఉన్నాయి, 7 ఉన్నాయి. సమయం లేదు కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సర్వాధికారి అయినటువంటి దేవుడు, నిరంతరము స్తోత్రాడు అయినటువంటి దేవా, అయ్యా నేను స్తుతిస్తున్నాను. ఆయన బలహీనుడైనటువంటి నన్ను ఆ కలువరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగం ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా నన్ను రక్షించిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను బలపరిచిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా 18 ఏళ్ల నుండి బలహీనురాలైనటువంటి ఆ స్త్రీని ప్రభువా మీరు చేతులు ఉంచి ఆ స్త్రీని నాయన మీరు రక్షించారు. నాకైతే ఆ కల్వరిలో నీ పవిత్రమైన చేతులని అప్పగించావు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ చేతులలో మ్రేకులు కొట్టడం ద్వారా, ఆ సిలువలో మీరు ఎరాడబడటం ద్వారా నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకై స్తోత్రాలు. నన్ను బలపరిచిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అసత్యములో ఉన్నటువంటి నన్ను సత్యములోకి నడిపించిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా పాపమును హిస్సోపుతో కడిగి నా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి సత్యాన్ని ఇచ్చినటువంటి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నేను బలహీనుడైపోయి ఉన్నాను, నాకు విజయం లేదు ప్రభా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అరుస్తూ ఉన్నటువంటి సమయంలోనే మరణాన్ని జయించే శక్తి, అయా మరణము పాపం అనే దాస్యంలో ఉన్న ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నటువంటి మమ్మలను ఆ ధర్మశాస్త్రం అనే కాడి కింద నుండి మాకు విడుదల కలిగించి మమ్మల్ని బలపరిచిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నానని ఒక్కసారి దేవునిని ఆ రీతిగా దేవునిని ఆరాధించబద్దులమేమో. దేవుడి వాటిని ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆరాధన చేయండి.